లోపల మొత్తం తయారు చేస్తాం. ఇక్కడ చెప్పులు ఎప్పేసి పోదాం. వావ్, ఈ చెక్క ఎట్లా అతక పెడతారన్న? అసలు చెక్క ఎట్లా అతక పెడతారు దీనికి? అంతేనా? ఇది పెద్దది, ఇంకా ఇలా పిట్టలు పెడితే మస్తు కనబడుతుంది. ఈ పక్షులు మస్తు ఉన్నాయి ఇట్లా చేసిన తర్వాత. కానీ దీన్ని ఎట్లా అతక పెడతారో ఏమో. తర్వాత మంచిగా నీట్గా దాంతో గీకి పాలిష్ చేసి పెయింట్ వేసేస్తే అయిపోతుంది. సూపర్గా కనబడతాయి. జాయింట్ చేయడానికి కూడా మొలలు కొట్టేస్తున్నట్టున్నాయి. ఇది జాయింట్, ఇక్కడ జాయింట్ ఉన్నది అతక పెట్టడానికి గమ్ముతో. ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది. సో మనకైతే ఇక్కడనే తయారు చేసి అటుపక్క ఆ రూమ్లో పెయింటింగ్ వేసేసి మనకైతే పార్సల్ పెట్టేసి పంపిస్తారు. మన అద్దెకి చూసినాం కదా, టైగర్ బొమ్మలు తీసుకురమ్మని చెప్పేసి అన్న వాళ్ళు అన్నారు. మా మమ్మీ వాళ్ళేమో ఆ పక్షులే ఉన్నాయి కదా చిన్నవి, అవి తీసుకురమ్మని అన్నారు. ఇంకా కుంకుమ పెట్టుకేది ఉంటే అది అడుగుదాం. అది అడిగేసి ఒక 3-4 కొనుక్కొని అయితే పోదాం. సో మనకైతే మైక్ లేదు కాబట్టి నా వాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తలేదు. కొంచెం డిస్టెన్స్లో ఉండే, అది కాకుండా బయట ట్రాఫిక్ సౌండ్ అంత ఘోరం ఉండేసరికి నేను చిన్నగా మాట్లాడినా కూడా అది కొంచెం కూడా వినిపించలేదు. కానీ మేమైతే ఆ టైగర్ బొమ్మ ముట్టినా కదా, అది కొనుక్కొని ఇంకొకటి పక్షులది గూడు చిన్నగా ఉంటుంది, అంటే అలాంటిది ఒకటి కొనుక్కొని పోదామని చెప్పేసి అయితే అనుకున్నాం. చూడు, ఇది మంచిగా ఉన్నది ఫోటో పెట్టుకోవడానికి. ఇట్లా ఈ ఎవరో నాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఎవరో తెలియదు. సో గైస్, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 13 మినిట్స్ అయితే మనం బాసరా టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఆఫ్టర్నూన్ పూజ ఉంటుంది, అంటే ఆఫ్టర్నూన్ పూజ అంటే 2 నుంచి వెళ్ళి మళ్ళీ రీఓపెన్ అన్నట్టు గుడి 2 నుంచి 6 వరకు ఉంటుంది. ఆ టైంలో ఇక అందుతున్నాం. ఈరోజు ఇక్కడనే స్టే చేసి అంకాపూర్ ఉంటుంది, అంకాపూర్ దిక్కుపోయి అటు పోయేసి అక్కడ స్టే చేసి మళ్ళీ అటు నుంచి వెళ్ళి రిటర్న్ అయిపోతాం. ఇప్పటికే ఫుల్ ఎండ కొడుతుంది. నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ ఏం కాదు, మధ్యలో ఆకుండా ఆ బొమ్మలు కొన్నాం, బొమ్మలు కొనేసి అది చేసి మధ్యలో ఆకుండా మన డ్యామ్ దిక్కుపోయి అట్లా చూసుకొని వచ్చేసరికి ఇప్పటికీ లేట్ అయిపోయింది. నియర్లీ 200 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ 210 వస్తుంది. 210 కిలోమీటర్స్ అయితే కొట్టేసినాం. పరిస్థితి చూడాలి, ఘోరంగా ఉంది. ఒకవేళ మీరు కనుక రావాలనుకుంటే, విజిట్ చేయాలనుకుంటే, ఈ మధ్యలో ప్లేసెస్ కవర్ చేసుకుంటూ చూసుకుంటూ రావాలనుకుంటే మాత్రం బైక్ ఆర్ కార్ బెస్ట్. లేదు అని అనుకుంటే బస్కి వస్తే ఇంకా బెస్ట్. బస్కి వస్తే ఏంటంటే రిలాక్స్గా దిగిపోవచ్చు. కార్ ఉంటే, ఓన్ వెహికల్ ఉంటే మధ్యలో ఎక్కడైనా ఆగి తిరుక్కుంటా చూసుకుంటూ రావచ్చు. సో మనం అయితే ఇక కంప్లీట్ చేద్దాం, పోదాం. బాసర దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. బాసరా ఎంట్రీ మనం అయితే వచ్చేసినాం. బాసరా అక్కడ నుంచి ముందు పోయి రైట్ సైడ్ తీసుకోవాలి. చూడండి, ఎయిర్ వల్ల మస్తు నాయిస్ వస్తుంది కదా. కానీ ఒక ముచ్చట చెప్పాలనుకున్నా, ఇక్కడ దగ్గరలో హోటల్స్ కూడా ఉన్నాయి. సో స్టే చేయాలనుకుంటే స్టే ఆప్షన్ ఉన్నది, దగ్గరనే స్టే చేసుకోవచ్చు. ఇక్కడ లేదు అనుకుంటే మళ్ళీ ఈ నుంచి వెళ్ళి మనం నిజామాబాద్ పోవచ్చు, లేకపోతే నిర్మల్ సైడ్ పోవచ్చు,
అంకాపూర్ దిక్కుపోయేసి కూడా అక్కడ కూడా స్టే చేసుకోవచ్చు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడదా అన్న బండ్లు సామాన్లు కొనుక్కుంటే సామాన్లు కొబ్బరికాయలు అడే కొనుక్కున్నాను. చెప్పులు ఆడ పెట్టేసిపోయి కొబ్బరికాయలు తీసుకున్నాను. ఫైనల్లీ రీచ్. మనకైతే ట్రైన్ ఉంది. టాటూస్ ఇప్పుడు బ్యాగులు పెట్టుకోవాలి ఎక్కడన్నా. సామాన్లు భద్రపరిచే స్థలం అట అన్నా. జర్కిలు కూడా అలా పడతాయి. ఏంగా నార్మల్గా వినట్టుంటాయి. అవును పెట్టద్దాం. సో మనకైతే ఫోన్ అలో లేదు. ఫోన్ అలో లేదు కాబట్టి ఫోన్లో అయితే ఇక్కడ దాకా నుంచి లోపలికి పోయా చెప్తా. సో మ్యాక్సిమం మనకైతే ఇక్కడికి రీచ్ కావడానికి నాకు అంటే ఫస్ట్ ఉన్న కోరిక ఏంటిదని అంటే, ఇది మొక్కు ఎప్పుడుండే నాకు 9th ఉండే. 9th తర్వాత మొక్కున్నాను అన్నట్టు, 10th పాస్ అయిన తర్వాత పోవాలని. అప్పంచెల్లి ఇప్పటిదాకా ఆ మొక్కు అట్లనే ఉన్నది. ఇప్పుడు బోర్డైంది సుమారు 9 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఎదుడు ఎట్లున్నది నా పరిస్థితి. 9 సంవత్సరాలు అయితే మొక్కుని వచ్చినాం అనుకుంటూ వస్తాం, కానీ దేవుడు కూడా అనుకోవాలి రావాలని చెప్పేసి, అప్పుడే మనం రాగలుగుతాం. లేకపోతే కష్టం. ఎన్నిసార్లు అనుకున్నాం, సంవత్సరం నుంచి అనుకుంటాను రావాలని, కానీ కుదరలే. సో మనం అయితే టెంపుల్ లోపలికి పోయి దర్శనం చేయించుకొని వస్తాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో మనకైతే టెంపుల్ లోపలికి మొబైల్ అనేది అలో లేదు. అంటే తీసుకొని పోవచ్చు, కానీ ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు అట్లాంటివి చేస్తే కొంచెం బాగోదు ఎవరన్నా చేస్తే. సో మనం ఫోన్స్ అయితే ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంది పక్కనే, అక్కడ పెట్టేసి అయితే దర్శనానికి పోయి వచ్చినాం. ఇప్పుడు మన ప్రసాదం అయితే పోతాను. మనకు గంట అనుకుంటే 10 నిమిషాలు. మళ్ళీ రిటర్న్ వస్తారు. ఇప్పుడు సల్లి వెళ్తే సగం దూరం ఉంటాం. మాకైతే నిజం చెప్తాను, అదృష్టం ఏమో అనుకోవాలి. ఫస్ట్ అయితే దర్శనం ఎట్లయిందని అంటే, మేము గంటన్నర లైను కాస్త 10 నిమిషాలలో వెళ్ళిపోయినాం వేరే రూట్ నుంచి. అంటే సడన్గా వేరే రూట్ నుంచి వెళ్ళి పోలీస్ వాళ్ళ డోర్ ఓపెన్ చేసేసి పంపించారు. డైరెక్ట్ గుడికాడికి పోయినాం సీదా దేవుని దగ్గరికే. ఇక ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది మా దర్శనం అనేటట్టు అయిపోయింది. అట్లనే లడ్డు ప్రసాదం కాడ కూడా కరెక్ట్ పులిహోర తీసుకునేటప్పుడే మాతోనే ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా టైం పడుతుంది గంట. ఇగో టెంపుల్ ఇటు సైడ్ అనుకోర్రి, ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. మళ్ళా ఇటు పోయి లెఫ్ట్ తిరిగితే అక్కడ లడ్డు పులిహోర తీసుకోవచ్చు. మొబైల్ కౌంటర్ ఆడున్నది. సో మా దర్శనం అయితే అయిపోయింది. కొన్ని సామాన్లు అయితే కొనుక్కొని పోదామని చెప్పేసి పోతున్నాం. సో గైస్ రైట్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.